వెల్కమ్ టు T10. ఈరోజు ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ కేంద్ర బడ్జెట్లో మధ్యతరగతికి భారీగా ఊరట కల్పిస్తున్నాము, ట్యాక్స్ రిలాక్సేషన్ ఇస్తున్నామని గవర్నమెంట్ చెప్పింది. అంత ట్యాక్స్ రిలాక్సేషన్ భారీ ఊరట కల్పించినప్పుడు ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్స్ ఎందుకు ఆందోళన చెందుతున్నారు? 6 నెలల నుంచి డిఏ రావట్లేదని బాగా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఆ డిఏ అంటే ఏంటి, ఎట్లా లెక్కిస్తారు, దాని పూర్వపరాలు ఏంటి, ఆ విషయాల మీద మన స్టూడియోలో కేవీఎస్ఎన్ రాజు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే రాజు గారు. నమస్కారం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము బడ్జెట్లో మధ్యతరగతికి అంత భారీ ఊరట కల్పించినప్పటికి కూడా ఈరోజు ఉద్యోగులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు, ఎందుకు ఇబ్బంది పడుతూ ఉన్నారు? ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు అన్న దాని మీద కారణం కేంద్ర ప్రభుత్వం కింద ఉన్న డిపార్ట్మెంట్, లేబర్ బ్యూరో డిపార్ట్మెంట్ అని అంటాం. ఆ లేబర్ బ్యూరో డిపార్ట్మెంట్ లేబర్ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది. ఆ లేబర్ బ్యూరో డిపార్ట్మెంట్ ప్రతి నెల చివరి రోజు నాడు భారతదేశంలో 88 కేంద్రాల్లో సేకరించిన ధరల్ని నిర్ణయించి ఆల్ ఇండియా సరాసరిని ప్రకటిస్తారు. దాన్నే మనం ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటాం, లేదు వినియోగదారుల ధరల సూచి అని చెప్పినని. ఇది ఎందుకు ప్రకటిస్తారు 1944 నుంచి అని అంటే, దానిని బేస్ చేసుకొని మీకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, లేదు ఫైనాన్షియల్ సెక్టర్ లో ఉన్న ఉద్యోగులకు కానీ, లేదు అనేక డిపార్ట్మెంట్లలో రిటైర్ అయిన పెన్షనర్స్ కానీ, లేదు కార్మికులు కానీ, వీళ్ళందరికీ కరువు బత్యం, అదే డియర్నెస్ అలవెన్స్ మీరు అన్నది, ఆ డియర్నెస్ అలవెన్స్ అన్నది లెక్క కడతారు. ఆ లెక్క కట్టడానికి ఉపయోగపడే వివరాలు ప్రతి నెల ఈ డిపార్ట్మెంట్ రిలీజ్ చేయాలి. జనవరి 31వ తారీఖు నాడు రిలీజ్ చేయవలసిన డిఏ, ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, అది డిసెంబర్ నాటిది, అంటే డిసెంబర్ నెల నాటిది. దానికి డిసెంబర్ నెలకు కూడా ఒక ప్రాధాన్యత ఉంది. అది ఇంతవరకు ఈ రోజు 17వ తారీఖు, ఫిబ్రవరి 17వ తారీఖు, అంటే జనవరి 31 నాడే ప్రకటించవలసిన ఏఐసిపిఐ అంటాం, ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, ఈ రోజు వరకు ప్రకటించలేదు. దీనివల్ల అటు పెన్షనర్లు గాని, ఉద్యోగులు గాని, కార్మికులు గాని ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగులకు జీతం వస్తుంది, కార్మికులకు పెన్షన్ వస్తుంది. అసలు మధ్యలో ఈ డిఏ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకు ఇస్తారు, ఎట్లా లెక్కిస్తారు? ఈ డిఏ అంటే ఏంది? డియర్నెస్ అలవెన్స్ అంటాం, లేదు కరువు బత్యం అని అంటాం. పేరు కరువు బత్యం ఎందుకు అని అంటే, అప్పట్లో కరువులు వచ్చి కార్మికులు అనేక ఇబ్బందులు గురైతే వాటికి ఇవ్వాలని. కానీ ఇది 1944లోనే ప్రారంభమైంది. 1944లో ప్రారంభమైంది. అది ఇప్పుడు కరువులు లేవు. కరెక్ట్, మంచి ప్రశ్న మీది. కరువులు లేవు, కానీ కరువు అన్నది పేరు పెట్టారు, దాన్ని మార్చలేదు. కరువు బత్యం అని చెప్పిన. కానీ అసలు డియర్నెస్ అలవెన్స్ గాని ఉద్యోగులకి, డియర్నెస్ రిలీఫ్ గాని పెన్షనర్స్ కి ఎందుకు ఇవ్వాలి అని అంటే, ఆల్రెడీ జీతం ఉంటది, వీళ్ళకి పెన్షన్ ఉంటది, మధ్యలో ఇది ఎందుకు ఇవ్వాలి? కరెక్ట్. కార్మికుడు రోజు పని చేయాలి కదా, అవును. ఉద్యోగులు రోజు పని చేయాలి కదా, అందుకే జీతం ఇస్తున్నారు. కరెక్ట్, అది మంచిదే. కానీ జీతం మీకు నెలకు ఒకసారి ఇస్తారు. అవును. ఆ జీతాల పెంపుదల కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకైతే 10 ఏళ్లకు ఒకసారి పెంచడం అనేది చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, ఫైనాన్షియల్ సెక్టర్ ఉద్యోగులకు కానీ 5 ఏళ్లకు ఒకసారి పెంచుతారు. అలాగే వివిధ ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న వాళ్ళకి 3 ఏళ్ళు, 2 ఏళ్ళు, 5 ఏళ్ళు, లేదు ఎవ్రీ ఇయర్ ఇట్లా. ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, సర్వీసెస్ సెక్టర్ లో పనిచేస్తున్న కొన్ని లక్షల మంది ఉన్నారు, వాళ్ళకి ఎవ్రీ ఇయర్ జీతాలు పెంచుతారు. దాన్ని పే హైక్ అంటారు, పేరు లేవైనా. కానీ ఇప్పుడు ఇది 5 ఏళ్లకు ఒకసారి మారేది జీతం, మారేది కానీ పెరిగేది కానీ. కానీ కరువు బత్యం ఏదైతే డిఏ అని అంటున్నామో, డియర్నెస్ అలవెన్స్, ఇది
కార్మికుడు నిత్యం వాడే వస్తువుల ధరల పెరుగుదల, అది కీలకం. కరువులు కాటకాలు కాదు, తిండి మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు కార్మికులకి రోజు ఏం తీసుకుంటారు? ఆహారం. ఆహారం అంటే అన్ని వస్తాయి. అలాగే కార్మికుడు రోజు బట్టలు వేసుకోవాలి, రోజు చెప్పులు వేసుకోవాలి. అట్లే కార్మికుడికి ఒక ఇల్లు ఉండాలి, కార్మికుడికి వాహనాలు వాడతాడు కాబట్టి ఫ్యూయల్ అంటాం, పెరుగుదల లేదు ఇంట్లో ఎలక్ట్రిసిటీ వాడతారు, గ్యాస్ ఎలక్ట్రిసిటీ ఇట్లా. అందుకే కార్మికుడు వాడేవన్నీ లేదు కార్మికుడు ఉపయోగించేవన్నీ అవి 6 భాగాలుగా విభజించారు. 6 భాగాలుగా విభజించి వాటి ధరలు దేశవ్యాప్తంగా 88 సెంటర్లు, అది 24 సెంటర్లతో ప్రారంభించి 2016 నాటికి 88 సెంటర్లు. మన తెలంగాణలో కూడా 3 సెంటర్లు, ఆంధ్రప్రదేశ్ లో 3 సెంటర్లు, ఇట్లా ప్రతి రాష్ట్రంలో కవర్ అయ్యేటట్టు, ప్రతి యూనియన్ టెరిటరీలో కవర్ అయ్యేటట్టు మొత్తం 88 సెంటర్లలో ధరలు మీకు ధరలు ఎట్లా ఉన్నాయి, ఆహార ధర ఆహారం మీద అయ్యి ఉండొచ్చు, లేకపోతే బట్టల మీద అయ్యి ఉండొచ్చు, ఇతర వస్తువులు అయ్యి ఉండొచ్చు, లేదు ఆయిల్ ఫ్యూయల్ వాటి మీద అయ్యి ఉండొచ్చు. సో ఇట్లా మీకు ఈ రూపంలో మీకు వాళ్ళు లెక్కలు తీస్తారు. లేబర్ బ్యూరో తాలూకా డిపార్ట్మెంట్ పని అది. అది దేశవ్యాప్తంగా కలెక్ట్ చేసి నెలకి ఒకసారి, ఆ ముందు నెల, ఇప్పుడు మనం ఫిబ్రవరిలో ఉన్నాం, జనవరి 31 నాడే డిసెంబర్ నాటిది ప్రకటించాలి. ఫిబ్రవరిలో 28 నాటికి మీరు జనవరి నెల ప్రకటించాలి. ఇది ఎప్పుడు ఇస్తారు? డిసెంబర్ కీలకం. ఇప్పుడు మీరు గమనించవలసింది ఏంటి అని అంటే, డిసెంబరు డిక్లేర్ చేయకపోతే గత 6 నెలలుగా అంటే జూలై నుంచి డిసెంబర్ వరకు పెరిగే ధరల అనుగుణంగా జనవరి 1వ తారీఖు నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి, లేదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి, లేదు కార్మికులకి, పెన్షనర్స్ కి వీళ్ళందరికీ డిఏ పెరగాలి. జనవరి 1 నుంచి పెంచాలి, లేదు తగ్గించాలి కూడా. అవన్నీ ధరలు తగ్గాయి అనుకోండి, ఇది పెంచాలని కూడా లేదు. చాలా మంది ఏమనుకుంటారంటే డిఏ పెరుగుతుందని. డిఏ పెరగడం ఎందుకు అవుతుంది అని అంటే, కేంద్ర ప్రభుత్వం ధరల్ని అదుపు చేయలేకపోతుంది కాబట్టి, ధరలు నిత్యం పెరుగుతున్నాయి కాబట్టి. అదే మనకి ఇప్పుడు కనిపిస్తుంది. అందుకే ఇది పెరుగుతుంది అని చెప్పి. ధరలు తగ్గితే తగ్గించాలి, ధరలు తగ్గితే తగ్గుతుంది కూడా. అలాగే తగ్గిన పరిస్థితి కూడా కొన్నాళ్ళు ఉంది. ధరలు తగ్గితే మీకు డిఏ తగ్గిందని కూడా, అది 1 స్లాబా 2 స్లాబులా 6 స్లాబులా అవ్వచ్చు, కానీ డిఏ తగ్గుతుంది అన్నది కూడా ఉంది. జీతం తగ్గదు. అంటే అర్థం ఏంటి? కార్మికుడు ఉద్యోగి శ్రమ చేసేవాళ్ళు రోజువారీ వినియోగించే, లేదు తను వినియోగించే వస్తువుల ధరలకు అనుగుణంగా ఆయన జీతభత్యాలు, ఆయన జీతం డిఏ రూపంలో పెంచాలి. అది ఇన్సూరెన్స్ ఉద్యోగులు ఉన్నారు, బ్యాంక్ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళకి 3 నెలలకు ఒకసారి పెరుగుతుంది. అంటే 1 ఫిబ్రవరి నాడు వాళ్ళ డిఏ మారాలి. పెరగాలని కూడా అనక్కర్లేదు, మనం మారాలి. కానీ వాళ్ళు కూడా ఆందోళనలో ఉన్నారు. ఎందుకు అని అంటే, డిసెంబరు తాలూకా ప్రైస్ ఇండెక్స్ ఈ రోజు వరకు ప్రకటించలేదు. అంటే 3 నెలలకు ఒకసారి మారే డిఏ ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ సెక్టర్, బ్యాంకు ఉద్యోగులకి అది వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అలాగే మీరు అన్నట్టు పెన్షనర్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే డిసెంబర్ ఫిగర్ వస్తే వాళ్ళకి ఫిబ్రవరి 1 నుంచి వాళ్ళ పెన్షన్ మారిపోతుంది, డిఆర్ఎస్ రిలీఫ్ మారుతుంది, పెరుగుతుంది. నార్మల్ ఇప్పుడు ధరలు పెరుగుతున్నాయి కదా, ఇది లెక్కలు. అందువల్ల ఈ లెక్కలు ఎందుకు వెయ్యాలి అని అంటే, కార్మికుడు వినియోగిస్తున్నాడు కాబట్టి ఆయన మీద భారం పడుతుంది కాబట్టి, ఆర్థికంగా ఆ ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ఆయనకి మళ్ళీ కావలసిన శక్తిని కూడా తీసుకోవడానికి, మళ్ళీ పని చేయడానికి ఇచ్చేది. ఎందుకంటే రోజు పని చేయాలి, రోజు పని చేయాలి, ఫస్ట్ పని చేయాలి అని అంటే ఆయనకి శక్తి ఉండాలి, శక్తి ఉండాలి అని అంటే తినాలి. ఇప్పుడు మీరు 6 రకాలుగా రోజువారీ వినియోగ వస్తువులను విడగొట్టి ఇస్తారు అని చెప్పారు.
అసలు దేనికి దేనికి అట్లా ఎంత ఇస్తారు ఏంటి 6 రకాలు ఏంటి? ఇది నేను 6 రకాలుగా కూడా నేను మాట్లాడుతున్నప్పుడు చెప్పాను. ఫుడ్ అండ్ బెవరేజెస్, ఓకే. రెండోది పాను, సుపారీ, టొబాకో, ఇంటాక్సికెంట్స్, అదొక భాగం. మూడోది క్లోతింగ్, ఫుట్వేర్ అంటే బట్టలు, చెప్పులు. నాలుగోది హౌసింగ్, ఇల్లు, ఆయన నివసించడానికి ఒక ఇల్లు ఉండి కాబట్టి. అలాగే ఫ్యూయల్ అండ్ లైట్ నేను చెప్పింది. అలాగే ఇతరములు అంటే మీ టీవీ అవ్వచ్చు, ఫ్రిడ్జ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇట్లా ఇతరములు. ఇట్లా 6 భాగాలు చేశారు. దేనికి దేనికి ఎంత వెయిటేజ్ అని? ఇందులో మీకు అత్యధిక శాతం దేనికి ఇవ్వాలి? తిండికి ఇవ్వాలి. ఎందుకు? శక్తి రావాలి, చేయాలి. అందులోనూ రోజువారీ ఎక్కువ వాడేటివి. ఆయన బతుకుంటేనే రేపు పని చేస్తాడు, శక్తి రావాలి. అది మనకి అర్థం కావాలి. ఈ రోజువారీ వినియోగించేవి ఏంటైనా లేదు. మీరు ఇప్పుడు అన్నదే ఫుడ్ అండ్ బెవరేజెస్, పానో, సుపారియో, టొబాకో అలాంటిది. రెండోది క్లోతింగ్, మూడోది ఫ్యూయల్, లైట్, ఇవి కదా. అవును. హౌసింగ్ మనం జీవితంలో ఒకసారి ఇల్లు కొంటాం, అవును, లేదు ఇల్లు మారుతాం. జీవితంలో ఒకసారి అయితే సరిపోతుంది. ఇల్లు కొండం గానీ మారడం గానీ అద్దె నాకు రోజు ఉండదు, నెలవారీ ఉండదు. ఒక్కొక్కసారి 5 ఏళ్ళు 10 ఏళ్ళని నేను అదే అద్దెంట్లో ఉండొచ్చు. కానీ పెరుగుతుంది, 1 year కో 2 years కో పెరుగుతుంది కాబట్టి. కానీ అది రోజువారీ పెరిగేది కాదు, నెలవారీ పెరిగేది కాదు. అది ఇంకోటి ఇతరములు, నేను ఇందా చెప్పింది. ఈ 6 భాగాలు. 6 భాగాల్లో మీరు తీసుకుంటే ఏదైతే కార్మికుడు రోజు వాడుతున్నారో, లేదు కార్మికుడు మీద ప్రభావం పడుతుందో, అవి 4 ఐటమ్స్ కింద తీసుకోవచ్చు. ఒకటి ఫుడ్ అండ్ ఫ్యూయల్, 2 పాన్ సుపారీ, 3 క్లోతింగ్ అండ్ ఫుట్వేర్, 4 ఫ్యూయల్ అండ్ లైట్. ఈ 4 తగ్గించారు. దీని వెయిటేజ్ అంటాం. అంటే ఇవన్నీ కలిపి 100కి తీసుకుంటారు. ఈ 4 తాలూకా వెయిటేజ్ మీకు 82 బేస్ కింద తీసుకుంటే 82లో దానికి మొదటి దానికి ఫుడ్ అండ్ బెవరేజెస్ కి 57% ఉండేది. అంటే 100లో 57 రూపాయలు దానికే, రూపాయలు కాదు శాతం అంటాం. 57% మీరు ఆహార కోసం అన్ని ఖర్చు పెట్టాలి. అవి ధరలు పెరిగితే పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. అది 57% ఉంది వెయిటేజ్ 100లో. ఇప్పుడు ఎంత? అది ఇప్పుడు 39.17% తగ్గించారు 2016లో. అంటే వెయిటేజ్ అంటే చూడండి, ఇప్పుడు మన కాయగూరల ధరలు పెరుగుతున్నాయి, ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి, లేకపోతే చికెన్, మటన్, ఎగ్, ఫిష్ ఇవి పెరుగుతున్నాయి, లేదు పాను, సుపారీ, టొబాకో ఇవి పెరుగుతున్నాయి, మీకు బట్టలు పెరుగుతున్నాయి, నెక్స్ట్ మీకు ఫ్యూయల్, లైట్ పెరుగుతుంది. ఇవన్నీ వెయిటేజ్ పాతలు ఉంచడం కాదు, ఇంకా పెంచాలి. 2016 అంటే మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే బేస్ ఇయర్ అంటారు. అంటే బేస్ ఇయర్ 2016 కింద ఇప్పుడు మార్చారు. ఆ 2016 బేస్ ఇయర్ కి వచ్చేటప్పటికి వెయిటేజ్లు తగ్గించారు. దేని మీద? నిత్యం వాడేవి. ఇంకా ఇప్పటికే అనేక రెట్లు పెరిగాయి కదా ధరలు. అనేక రెట్లు ధరలు పెరిగినవి కార్మికుడి మీద, ఉద్యోగి మీద ప్రభావం పడుతుంది. రోజువారీ లేకపోతే నెలవారీ వాటి ప్రాధాన్యత తగ్గించారు. డబుల్, త్రిబుల్, 100%, 200, 400% పెరిగిన ధరలు ఉన్నాయి. ఒకనొక టైంలో కాయగూరలు విపరీతంగా పెరుగుతున్నాయి, టమాటాలు పెరుగుతున్నాయి, ఉల్లిపాయలు పెరుగుతున్నాయి, పప్పులు. మరి ఆ నెల వాటికి అనుగుణంగా ఉండాలి. కానీ పెరిగినంత మేరకు కార్మికుడికి ప్రయోజనం, ఉద్యోగికి ప్రయోజనం ఆ రూపంలో వచ్చేటట్టు తగ్గించారు. ఎందుకు అట్లా చేశారు? ప్రభుత్వ విధానం కింద పెట్టారు వాళ్ళు. ఎందుకనంటే మీకు అదే చెప్పాను నేను, మీకు హౌసింగ్ దాన్ని డబల్ చేశారు. 8.67 ఉన్నది 16.87 చేశారు దాన్ని. హౌసింగ్ ఎప్పుడు వాడతాం మనం? అద్దె నెలవారీ మారదు. దాని వెయిటేజ్ ఎంత పెట్టారు? ఇతరములు 16.36 ఉన్నది 30.31 తెచ్చుకొచ్చారు. అంటే ఇవి ఆల్మోస్ట్ డబల్ చేశారు. నిత్యం వాడే వస్తువుల తాలూకా ప్రాధాన్యతని, వెయిటేజ్ ని మీకు తగ్గించారు. దీని వల్ల కూడా ప్రభావం పడుతుంది. ఇదొక భాగం. అంటే ప్రభుత్వం కార్మికుల వైపు కాకుండా యజమానుల వైపు ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఒక యజమాని. ప్రభుత్వం కూడా ఎట్లా ఆలోచిస్తుందంటే ఒక వ్యక్తిగా ఆలోచిస్తుంది. కానీ ప్రభుత్వం మొత్తం నా దేశ ప్రజలు, అందులో భాగమైన కార్మికులు, ఉద్యోగులు,
నా వాళ్ళు అని భావించడం లేదు. అదే కారణం. అంటే ఈ వెయిటేజ్ తగ్గించడం ఇదొక భాగం. ఇప్పుడు అసలు జనవరి 31 వరకు 31 నాడు ప్రకటించవలసిన ఏఐసిపై నేను ఈ రోజు వరకు ప్రకటించారు. లేట్ చేయడానికి, ఇంత డిలే చేయడానికి అసలు కారణం ఏంటి? కారణం ఒకటే, మీరు మోడీ గారి ప్రభుత్వం ఉద్యోగులకి కార్మికులకి అనుకూలమైంది కాదు అని ఎందుకు చెప్పగలుగుతున్నాం? మీరు మొదట్లోనే అన్నారు, అసలు మధ్యతరగతి ఉద్యోగులకి లేదు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళందరికీ మీకు 12 లక్షల వరకు రాయితీ ఇచ్చారని. అందులో కూడా మతలబు ఉంది. అది మొత్తం రాయితీ రాలే. 12 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా ఉండదు. 12 లక్షల వరకు ఆదాయం ఉంటే అప్పుడు ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లే. కానీ 12 లక్షలు దాటితే ఆయన 4 లక్షల నుండి ట్యాక్స్ కట్టాలి ఆయన ఆదాయం. అదొకటి ఉంది. ఆ జోలికి వెళ్ళటంలే. సరే, ఆయన ఇచ్చారు. కొంత ఉద్యోగులకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ తగ్గుతుంది. 12 లక్షలు పైన ఉన్న వాళ్ళకి తగ్గుతుంది. 12 లక్షల లోపు ఉన్న వాళ్ళు అసలు జీరో అవుతుంది, కట్టక్కర్లేదు. కానీ రిటర్న్ సబ్మిట్ చేస్తే చాలు. కానీ ఇది ఎందుకు కార్మికులకి ఉద్యోగులకి ఈ ప్రభుత్వం అనుకూలంగా లేదని చెప్తున్నాను అని అంటే, నిజంగా అనుకూలంగా ఉంటే అసలు డిలే ఎందుకు చెయ్యాలి? ఈ పాటికి లెక్కలైపోయి, ఎందుకనంటే పెన్షనర్స్ కి డిఏ రిలీజ్ చేయాలి అని అంటే ఆ లెక్కలేసి మీరు రిలీజ్ చేయమని చెప్పచ్చు. ఫస్ట్ మార్చి నాటికి వాళ్ళ పెన్షన్ రిలీజ్ చేయాలి. మరి ఇప్పుడు 17 వరకు డిక్లేర్ చేయలేదు. అలాగే ఉద్యోగులు దేశవ్యాప్తంగా ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైనా, కార్మికులైనా, ఫైనాన్షియల్ సెక్టర్ లో ఉద్యోగులైనా వాళ్ళందరికీ 1 ఫిబ్రవరి నుండి మారాలి. నెలాఖరులో జీతం ఇస్తారు ఫిబ్రవరి నెలది. మరి మారడానికి అవకాశం లేదు అని అంటే ఇది ఒక విధంగా డిలే చేయడం కదా. ఇప్పటికే డిలే జరుగుతుంది. ఎందుకంటే 3 నెలలు పెరిగిన ధరలు యావరేజ్ ని 1 నెల గ్యాప్ ఇచ్చి 4వ నెలలో పెంచుతారు. అంటే 4 నెలలు భారం కార్మికులు ఉద్యోగుల మీద. అదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అయితే 7 నెలల భారం. 6 నెలల లెక్క, 1 నెల డిలే, 7వ నెల ఇవ్వాల్సింది ఇంకా లేట్ చేయడం. అంటే ఇది డిలే. అంటే కార్మికుడికి ప్రయోజనం వస్తుంది అని అంటే అది కూడా ప్రభుత్వం అదుపు చేయలేని ధరలు. ప్రభుత్వం ధరలు అదుపు చేయలేకపోతుంది. ధరలు అదుపు చేస్తే ఇక డిఎన్ఎస్ రిలీఫ్ కానీ డిఎన్ఎస్ అలవెన్స్ కానీ మారదు. మారవలసిన అవసరం కూడా లేదు. అదే కోరుకుంటుంది అసలు ఉద్యోగులుగా కార్మికులుగా కోరుకుంటుంది, నాకు ధరలు పెరగొద్దు. అప్పుడు నా డిఏ పెరగదు, నాకు ఆందోళన ఉండదు. నా జీతాలు ఎప్పుడు పెరగాలో 5 ఏళ్లకో 3 ఏళ్లకో 10 ఏళ్లకో అది సరిపోతుంది, పెంచుకుంటాం. అది వేరు. కానీ ఇదేంటిది? సో ఇది మనం చూడాలి, ఎందుకు ఇది వ్యతిరేకత అని చెప్పి. ఇప్పుడు మీరు ఆల్రెడీ జీతం చేస్తూ నెలవారీగా జీతం తీసుకుంటూ బతుకుతున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అదేవిధంగా నెల పెన్షన్ వచ్చే వాళ్ళ గురించి. కానీ అంతకన్నా ముఖ్యమైనది, ఈ దేశంలో అసలు పని లేక, యువత చేయాలనుకున్నా కానీ పని లేక, తిండి లేక 80 కోట్ల మంది కేవలం రేషన్ మీదనే ఆధారపడి బతుకుతున్న పరిస్థితులు ఉన్నాయి. అసలు మీరు ఉద్యోగుల బాగు, ఆల్రెడీ వచ్చే వాళ్ళ బాగు గురించే మాట్లాడుతున్నారు తప్పితే అసలు నిరుద్యోగులు మీకన్నా ఇంకా దరిద్రంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ ఉద్యోగాల గురించి ఏం మాట్లాడరా? మీకు వచ్చే జీతాలు, వచ్చే పెన్షన్లు మీ డిమాండ్లేనా? ఇంకా ఎప్పుడు ఇది మీరు అన్నట్టు ఉద్యోగ సంఘాలు వాళ్ళ డిఏలు, వాళ్ళ ప్రమోషన్లు, వాళ్ళ జీతభత్యాలు గురించే అక్కడ వరకే పరిమితం కావటం లేదు. ఇప్పుడు కేంద్ర కార్మిక సంఘాలు కానీ, లేదు ఉద్యోగుల సంఘాలు కానీ, లేదు బ్యాంక్ ఉద్యోగులు, ఇన్సూరెన్స్ ఉద్యోగుల సంఘాలు కానీ, ఇవేవైనా ఈ సంఘాలన్నీ ఇప్పుడు కోరుకుంటుంది, దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వానికి చెప్తుంది, బడ్జెట్ ముందు బడ్జెట్ తర్వాత నిరంతరం ఏం కోరుకుంటుంది అని అంటే, ముందు పని కల్పించండి, అలాగే ఉద్యోగాలు కల్పించండి. మరి అందుకే కదా మోడీ ప్రభుత్వాన్ని అందరూ డిమాండ్ చేస్తుంది. మీరు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 10 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అలాగే భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో, యూనియన్ టెరిటరీల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఖాళీలు, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు సుమారు 20 లక్షలు ఉన్నాయి. ఆ 20, 10 కలిపితే 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కల్పించవచ్చు. కల్పించమని కోరుతున్నారు.
అలాగే గ్రామీణ ఉపాధి హామీ అని ఉంది, గ్రామీణ పేదలకు ఉపయోగపడేది, గ్రామీణ కార్మికులకు ఉపయోగపడేది. అది పని గంటలు పెంచమని అడుగుతున్నారు. అలాగే వాళ్ళ వేతనం పెంచమని అడుగుతున్నారు. వాళ్ళకి అసలు పని కల్పించమని చెప్తున్నారు. 100 రోజుల పని కాదు, 200 రోజుల పని. అందువల్ల ఉద్యోగులు కానీ ఉద్యోగ సంఘాలు కానీ కార్మిక సంఘాలు కానీ వాళ్ళ డిఏ, వాళ్ళ జీతం పెరుగుదల, వాళ్ళ ప్రమోషన్లే కాదు, దానితో పాటు నిరుద్యోగులుగా ఉన్నవాళ్ళు, యువజనులు, వీళ్ళందరికీ పని కల్పించాలి, వీళ్ళకి ఉద్యోగం కల్పించాలి, ఉపాధి కల్పించాలి అన్నది అది కూడా ఒక డిమాండ్ గానే ఉంది. అది లేకుండా లేదు. వీళ్ళు స్వార్థంతో కూడా లేరు. వీళ్ళు ఉద్యోగాలు కల్పించాలి అన్నది కూడా డిమాండ్ ఉంది. ఓకే, అనేక విషయాలు మన ప్రేక్షకులకు డిఏ గురించి, అదే విధంగా ప్రభుత్వం చేస్తున్న విధానాల గురించి క్లియర్గా విశ్లేషణ చేసినందుకు ధన్యవాదాలండి. ఇంకో ఇంటర్వ్యూతో కలుద్దాం. థ్యాంక్ యూ.